కుకట్పల్లిలో దారుణ హత్యకు గురైన రేణు అగర్వాల్ ఇంటికి స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెళ్లారు. మృతురాలి భర్త రాకేష్ ను పరామర్శించి ధైర్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఫలమైందని మాధవరం ఫైర్ అయ్యారు. కుకట్పల్లిలో తరచూ హత్యలు జరుగుతున్న అధికారులు మొద్దు నిద్ర వీడటం లేదన్నారు. ఇప్పటికే కుకట్పల్లిలో సహస్ర హత్య, వృద్ధ దంపతులను కట్టేసి డబ్బులు ఎత్తుకెళ్లిన ఘటనలు జరిగినా కూడా పోలీసులు నిర్లక్ష్యం వీడకపోవడంపై మండిపడ్డారు. హోంమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి పోలీస్ శాఖపై ఎందుకు దృష్టి సారించడం లేదని మాధవరం నిలదీశారు. మొన్ననే పక్కగా దీనికి ఆనుకొని 300 మీటర్ల దగ్గర ఉన్నటువంటి ఏసీపీ ఆఫీస్ పక్కకు ఉన్నటువంటి చిన్న పిల్లని కూడా ఏ రకంగా చంపేసేసారన్నటువంటిది మనం చూసాం. నేను పోలీసు అధికారులు కూడా ముందు చెప్తా ఉన్నాను, లా అండ్ ఆర్డర్ తప్పింది. దొంగలు ఎక్కువైపోతా ఉన్నారు. హైదరాబాద్ నగరంలో ఆడపిల్లల్ని ఏ రకంగా చంపుతా ఉన్నారన్నటువంటి చూస్తా ఉన్నాం. మీ భయం భక్తి లేకనే జరుగుతుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆలోచన చేసుకోవాలి. హైదరాబాద్ నగరం ప్రశాంతత ఉండాలి. ఇటువంటి జరిగితే ఫ్యూచర్ హైదరాబాద్ భయపడుతుంది. హైదరాబాద్ రావాలనే భయపడతారు ఇతర రాష్ట్ర పౌరులు. హైదరాబాద్ బ్రాండ్ బ్రహ్మాండంగా పెంచాము మేము 10 ఏళ్లలో. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు వచ్చిన తర్వాత హైదరాబాద్ రంగం ఏ రకంగా జరుగుతుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. వాళ్ళని పట్టుకో